నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వాన్ని బెడలు వంచి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటులో పాల్గొని విజయవంతం చేయండని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు అభినందన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు, ప్రభుత్వాన్ని బెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత మేలను చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని, అయితే ప్రజల యొక్క నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వమ్ము చేసి దగా చేశారని విమర్శించారు. కూటమి నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అబద్ధాలతో అధికారంలో ఉండి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో, ప్రజల కోసం ఉండే నాయకుడని, జననేత జగనన్న నాయకత్వంలో తామంతా నడుస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ అన్ని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ పోరుబాటలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజానికం హాజరై కూటమి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్ విజయభాస్కర్, మేసా చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, జాకిర్ హుసేన్, సాయిరాం రెడ్డి, టీవీ రమణ, పున్నా శేషయ్య, ఎద్దు రవి, శంకర్ నాయక్, కాసిం, టైలర్ శివ, చింతా శ్రీనివాసులు, రామచంద్రుడు, కాల్వ నాగరాజు, సోమశేఖర్ రెడ్డి, జలీల్, పైలట్, కైపా గోపాల్ రెడ్డి, శ్రీరాములు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఏ రకంగా ప్రజలకు చెప్పిన మాటను మోసం చేసుకుంటూ ఏ రకంగా చేస్తూ ఉందో, చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ విధానాన్ని ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మి జగనన్న ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తారని అపోహపడి వీళ్లను రాజ్యాధికారాన్ని అప్పజేస్తే, వీళ్ళు తన పాత విధానం ప్రకారము యూటర్ను చెప్పిన మాటను చెప్పకుండా, చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మోసం చేసుకుంటూ ఈ రకంగా ప్రజలకు నాశనం చేస్తూ పోతా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు క్లియర్గా మేము మోసపోయినాము, జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కల్లిబొడ్లి మాటలు నమ్మి మోసపోయినామని క్లియర్గా విదితమవుతా ఉంది. మా జగనన్న, మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఎల్లప్పుడూ ప్రజలు ఆశీర్వదించినా, ప్రజలు ఆశీర్వదించకపోయినా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల కోసం పోరాటే
ధీరుగా ఉండే వ్యక్తులు. మేమంతా జగనన్నతో కలిసి ప్రజల కోసం పోరాడడానికి రెడీగా ఉంటాం. ఇందులో భాగంగా 27వ తేదీ ఇప్పటికీ 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మోసపుచ్చి ప్రజలకు ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు 27వ తేదీ నంద్యాల మరియు ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గాల్లో అందరితో అన్ని చోట్ల కరెంట్ ఆఫీసుల కాడికి పోయి వినతి పత్రం ఇచ్చి కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా వెనక్కి తీసుకునే రకంగా పోరాటం చేసే భాగంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలతో మేము ఎప్పుడు ఉంటామని చెబుతూ మేము దీనికోసమని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు, క్యాడరు, అలాగే మోసపోయిన ప్రజలందరూ విరివిగా పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా, కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా ఈ పోరాట బాటను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏ రకంగా పెంచారయ్యా అంటే, మొట్టమొదట ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కంటే ముందు నేను బాధుడే బాధుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ పెంచారు, నేను పెంచను అని చెప్పి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పెంచేది కాకుండా ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా నేను చేస్తాను, ఈ గృహ వినియోగదారులు ఎలక్ట్రిసిటీని అమ్మే రకంగా చేస్తాను సోలార్ ద్వారా చేసేసి అని చెప్పి బూటకు మాటలు చెప్పి దీపావళి పండక్కే 6,072.86 కోట్ల రూపాయలు పెంచి మళ్ళీ ఇప్పుడు జనవరి నుంచి 9,412.5 కోట్ల రూపాయలను అదనపు భారాన్ని వేసి మొత్తానికి 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయలను ప్రజల మీద వేయడం అనేది, అది పీక్ పీరియడ్ కూడా కాదు, ఇంకా సమ్మర్ రాలేదు, ఇప్పుడే కరెంటు కోతలు పెట్టి చలికాలంలోనే ప్రజలకు ఈ రకంగా మోసం చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకునే రకంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ 27వ తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. డిసెంబర్ 27 ఈ నెల ఏదైతే కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ లో కరెంటు ఛార్జీలు పెంచబోము, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాధులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు, ఎందుకంటే కరెంటు ఛార్జీ ప్రతి ఒక్కరు నాతో సహా అందరం యూజ్ చేసే కరెంటు దాని దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే మన మీద రుద్దడం జరిగింది. దీంట్లో బాధింపబడిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా వెళ్లి 27వ తేదీ విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చి ఏదైతే మనకు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ప్రకారం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మన హక్కుని మనం నెరవేర్చుకునే విధంగా అందరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 27వ తేదీ మా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాటను నిర్వహించడం జరుగుతోంది. ఖచ్చితంగా మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలలో ఒక హామీ ఏంటి అంటే, మేము కరెంట్ ఛార్జీలను పెంచము, కరెంట్ ఛార్జీలను ఇప్పుడు జగన్ ప్రభుత్వం పెంచుతున్నారని ఆ రోజు బాదుడే అనే ఒక కార్యక్రమాన్ని చేశారు. మనం ఈ రోజు చూసాం, ఈ 6 నెలల్లోనే దాదాపుగా 15,500 కోట్ల భారాన్ని ఈ రోజు వినియోగదారులపై మోపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. గతంలో ప్రతి ప్రసంగంలో దాదాపుగా 5-6 సార్లు వివిధ ప్లేసెస్ లో చేసిన ప్రసంగాల్లో చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచబోను, నేను మీకు హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా పెంచను అని చెప్పారు. దానికి కట్టుబడి ఉండాలని మేము ఈరోజు బాబు గారిని కోరుకుంటున్నాం. ఆ రోజు మీరు బాదురు అని కేవలం మేము 2 రూపీస్ పెంచితేనే అంత బాదురే అంత కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ₹4.90 వినియోగదారుల పైన భారం ఉంది. మరి ఈ రోజు మీరు ఏం ఆన్సర్ చేస్తారని మేము ఈ రోజు బాబు గారిని అడుగుతున్నాము. అదే విధంగా ఈ రోజు చూస్తే గతంలో ఆయన 2014లో దిగేటప్పుడు కేవలం 23,700 కోట్ల డిస్కౌంట్స్ పైన భారం ఉంటే
అదే 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపుగా 87,600 కోట్ల భారం డిస్కమ్స్ పైన ఉండింది. వాళ్ళ ప్రభుత్వంలో కేవలం 23,000 కోట్లతో మాత్రమే డిస్కమ్లకి వాళ్ళు సహాయం అందిస్తే, అదే జగన్ గారు దాదాపుగా 47,000 కోట్లని డిస్కమ్లకు అందించి డిస్కమ్లకు చేయూతగా నిలిచారు. అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వంలో రైతులకు సాయంగా ఉన్న ప్రభుత్వం, కరెంటు విషయంగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైనా చూస్తే ప్రతి ఏ మెటీరియల్ కూడా ఏదైనా కూడా అప్లై చేస్తే, ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రతి దానికి సంబంధించిన లైన్స్ కానీ ఏదైనా కూడా అప్లై చేసిన వెంటనే కూడా ఒక 1 month లో వాళ్ళకి సమకూరే విధంగా ప్రతి మెటీరియల్ ని అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తే మేము గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల ఉచిత హామీని ఆ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ రోజు బాబు గారు అది ఏమాత్రం నెరవేర్చడం లేదు. ఖచ్చితంగా కూడా ఇది మనం ప్రశ్నించాల్సిన విషయము. వైఎస్ఆర్సీపీ ప్రతి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వారికైతేనేమి పేదవారికైతేనేమి అండగా ఉంటుంది. ఈ కరెంటు ఛార్జీల పెంపుపై ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. నంద్యాల పట్టణం శ్యామ్నగర్ బేతెల్ ప్రేయర్ హౌస్ సమీపంలోని భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రిస్మస్ విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలను చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. క్రిస్మస్ పండుగ విశేషాలను పాఠశాల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్లు విద్యార్థులకు తెలియజేశారు. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల తరఫున గత 20 సంవత్సరాల నుండి మా విద్యా సంస్థలు నంద్యాల పట్టణంలో నడుస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతం విద్యార్థులకు సేవా కార్యక్రమంలో ఉన్నాము. దాంతోపాటు ఒక అడుగు ముందరికేసి భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని శ్యామ్నగర్లో స్థాపించడం జరిగింది. ఈ శ్యామ్నగర్లో కూడా గత 2 సంవత్సరాల నుండి తల్లిదండ్రులు ఆదరించారు, శ్రేయాభిలాషులు కూడా చాలామంది ఆదరించారు. మంచి విద్యార్థులు చాలామంది చేరడం జరిగింది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే క్రీస్తు 2000 పూర్వం పుట్టినాడు కాబట్టి ఈ ప్రపంచం వల్ల క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ డిసెంబర్ నెలలో చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు, మా శ్రేయాభిలాషులకు, ముఖ్యంగా మా తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేక క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలలో భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను గత 2023 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో కూడా మా స్కూల్లో మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నాము. ఎలా అంటే మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గత 15 దినముల నుంచి ఈ యొక్క కార్యక్రమము నిమిత్తము క్రైస్తవకు సంబంధించినటువంటి క్రిస్మస్ సంబంధించినటువంటి పాటలకు నాట్యం చేయటము, అలాగే క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటికను ప్రదర్శించుటకు వారు ప్రాక్టీస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఉదయం 9 గంటలకు మేమందరము కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి శ్యామ్నగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఒక చిన్న ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. To the teaching staff and non-teaching staff of Bharati Group of Institutions, I wish you a very happy Christmas and a prosperous New Year to everyone. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల టౌన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులకు విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాండిడేట్స్ ను అభినందించి బహుమతులు అందజేశారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, న్యాయవాది రామచంద్రారావు, రోటరీ మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామ్మూర్తి, డాక్టర్ విజయబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున ప్రతి ఏటా భారీ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని, అయితే వాటిని ఆ రోజు దివ్యాంగులకు అందించడంలో, అదేవిధంగా దివ్యాంగులకు ఆ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి సిరిగిరి రమేష్, ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ
రమేషనా కానీ బట్టలు అవన్నీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈస్ క్యాడెట్ జి శ్రీలక్ష్మి. మేము ఆ వికలాంగుల దినోత్సవం రోజు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సర్వ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతమంది వికలాంగుల మధ్యలో మేము వాళ్ళకి సేవలు చేశాము. వాళ్ళు మమ్మల్ని దీవించారు, ఎంతో ఆనందంగా దీవించారు. అలాగే వాళ్ళకు లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు అందించిన పట్టు వస్త్రాలు అవన్నీ వాళ్ళకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వాళ్ళని రియల్ గా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో మేము ఎదురుగా ఉండి చూసాము. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు నేడు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ నృత్యాలతో, ఆటపాటలతో, శాంతాక్లాస్ వేషధారణలతో ఎంతగానో అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు. మరియు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు అన్ని రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు వారి నైపుణ్యాలను అందరికీ తెలియజేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి, కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏవో రమణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Your performance vibrates all our hearts. So Christmas brings in everyone's life happiness, joy, brightness, and lots of happiness in everyone's life. Every year we celebrate this Christmas festival in entire country. And the Christmas, the Lord Jesus Christ says that the patience and always to be kind and always to be helpful for the people. And he says that always, wherever the devotees, the people, they praise me, then I'll be there behind them. Whenever the people are in trouble, I'm there. Whenever the people praise and ask anything from me, then I'll give a good hope for them. So Jesus Christ is a very kind towards the people. And in our LKR Global School, today we celebrate advance Happy Christmas celebrations. For this program, we have invited the parents, and the parents had come and they visited all the programs, and even all the children, they have participated in dance and songs. And our LKR musical troupe had given a fantastic performance, and all the teachers had taken part and lightened the lamp for the Jesus Christ. So I wish you all once again a very happy Christmas.
నంద్యాల పట్టణం సంజీవనగర్లోని ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మంగళవారం స్కూల్ డైరెక్టర్ మణిశేఖర్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. క్రీస్తు జననం గురించిన స్కిట్స్ ను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. క్రీస్తు పుట్టుక గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జగత్రక్షకు తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆయన ఈ లోకానికి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి. చూసి చూపేమ చుక్క చూపే ఓకే సార్. ఓకే సార్. ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ వేడుకలకు మా టీచర్స్ పిల్లలకు మంచి ప్రాక్టీస్ చేపించి తర్ఫీదులు ఇచ్చి ఆటల పోటీలు అయితేనేమి వాళ్లకు బాలయేసు రూపాలు, యేసు ప్రభువు ఎలాగ జన్మించినాడు, ఎలాగ వచ్చినారని నాటకాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఘనంగా ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించాము. మసాలయ్య. నంద్యాల పట్టణ ప్రజలకు మన ఇంగ్లీష్ మీడియం రామకృష్ణ స్కూల్ తరపున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా స్కూల్లో బాగా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నంద్యాల పట్టణం శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు మంగళవారం ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు శాంతాక్లాస్ వస్త్రధారణలతో చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. క్రీస్తు పుట్టుక గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వాన్ని బెడలు వంచి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటులో పాల్గొని విజయవంతం చేయండని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు అభినందన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.